హలో తాతయ్య. భవానీ, ఎలా ఉన్నారు? రాకెట్ వేగంతో వెళ్ళబోతున్నారు. డబ్బు పొద్దున్నే ఇచ్చేస్తానులే అని మీ ఇంటి ఆయన అన్నాడు, కానీ ఇంటికి తాళాలు వేసి ఎక్కడికో వెళ్లి పారిపోయారు కదా. రేయ్, ఆ ట్యూబ్ లాగు. అయ్యో మా నాన్నగారు ఏం చేయకండి. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? మిస్టర్ రవి, మా దగ్గర కోట్లు విలువ చేసే ఒక ప్రాపర్టీ ఉంది. అది బ్యాంక్ లో పెట్టి మీ డబ్బు సెటిల్ చేస్తాం. మొత్తం డబ్బంతా వచ్చే వరకు నా వ్యక్తులు ఇక్కడే ఉంటారు. వేరే దారి లేదు. ఇమీడియట్ గా బ్యాంక్ కి వెళ్ళాలి. దానికి ముందు పక్కాగా రిహర్సల్ చేసి వెళ్ళాలి. మావయ్య, నువ్వే బ్యాంక్ మేనేజర్. నేను చదువుకోలేదుగా. చదువు అవసరం లేదు, నటిస్తే చాలు. ఏందా మిస్టర్ పూంగుంటన్, ఎప్పుడు వేగంగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడేంటి వీల్ చైర్ లో వచ్చారో? కాల్లో లెగమెంట్ టైర్ అయింది, అందుకే. సమ్మర్ లోనే సన్ గ్లాస్ పోయిన మీరు చలిలో ఏమిటి కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నారు? తెలుగు తక్కువ దద్దమ్మా. కూలింగ్ గ్లాస్ తీసేస్తే కళ్ళు మెదపట్లేదన్న అనుమానంతో బ్యాంక్ మేనేజర్ ఇది రెడ్ బాడీ అని కనిపెట్టారు. అమ్మా, ఓవర్ స్ట్రెస్, కంట్లో ఐ ప్రెషర్. డాక్టర్ అడ్వైస్ ప్రకారం వెలుతుర్ని చూడకూడదనే సన్ గ్లాస్ పెట్టుకున్నాను. ఒక నిమిషం నిక్కి, ఇంకొకసారి పరా. సన్ గ్లాస్ పెట్టుకున్నాను. రిపీట్. సన్ గ్లాస్ పెట్టుకున్నాను. ఏంటి నీ వాయిస్ కి లిప్ కి డిఫరెన్స్ తెలుస్తుంది? ఏమైనా డబ్బింగ్ ఇస్తున్నారా? బాబు మావయ్య కంటికే ఈ తప్పు కనిపించిందంటే తప్పును మాత్రమే కనిపెట్టి ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఖచ్చితంగా దొరికిపోతాం. మొహానికి మాస్. ஓகே மிஸ்டர் பூங்குண்டன், நீங்க கேட்ட பணம் ரெடி ஆயிட்டுண்டு. நான் ட்ரான்ஸ்ஃபர் செய்யும். థ్యాంక్ యూ. എന്താ മിസ്റ്റർ പൂங்குണ്ടൻ, చెయ్యి వైబ్రేట్ అయ్యి. ఇప్పుడు చూడు. నమస్కారం. సూపర్ సూపర్. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇదంతా కాదు, పెద్ద ప్రశ్న ఏంటంటే మనందరం ఎవరు? నేను పూంగుండ్రన్ వైఫ్, నువ్వు సిస్టర్ ఇన్ లా, నువ్వు అత్తవి. పాపనాశం సినిమాలో కమల్ లాగా అందరం ఒకే టైం కి ఒకే అబద్ధం చెప్పాలి. మార్చి మార్చి చెప్పకూడదు. కరెక్ట్. మారి ధనుష్ సినిమా. అయ్యే చెల్లమ్మా. నమస్కారం సార్. వెల్కమ్ మిస్టర్ పూంగుండ్రన్. థ్యాంక్ యూ సార్. ఎంత ఇత్ర లేట్? అవును, ఎవరు వీళ్ళు? ఎప్పుడు చూడలేదే. జూనియర్సో? తను నా వైఫ్ భవానీ. ఇంట్రొడ్యూస్ చేయమ్మా. ఈవిడ మా అమ్మ, నా సిస్టర్స్. ఓ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నమస్తే. నేను నమస్తే అంటే ఓల్డ్ స్టైల్ అని మీరు కై కొడుకు. ఇప్పుడు నేను సెకండ్ ఇస్తే మీరు నమస్తే అంటున్నారు. ఏంటిది? స్టార్టింగే కన్ఫ్యూజ్ అయ్యి. అది సోషల్ డిస్టెన్స్ సార్. ఎప్పుడు మీరు నన్ను చేటననే కదా పిలుస్తారు, ఇప్పుడేమిటి కొత్తగా సారు మోరు బీరు అంటూ? ఏంటి చేటిని అలా చూస్తున్నారు? నేను ఎందుకు ఈ వీల్ చైర్ లో వచ్చానన్నా? యాక్చువల్లీ నేను నింగలను పరయండా కోర్టులో ఎక్కువసేపు నుంచుని కాల్ వలిచి లెగమెంట్ టేర్ అయి ఉంటుంది. మనం చెప్పాల్సినవన్నీ ఇతను చెప్తున్నాడండి. ఓ కూలింగ్ గ్లాస్ ఎందుకు పెట్టుకున్నాను అని అడగబోతున్నారా? ఓ, అది మేమే వివరించాలి. లా బుక్ చదివి కళ్ళు లాగి ఐ ప్రెషర్ అధికమాయి డాక్టర్ కళ్ళద్దాలు పెట్టుకోమనుంటారు. మన ప్లాన్ మనతోనే ఉండి విన్నట్టు చెప్తున్నాడు. చేటా మంచి టైం అయిపోయేలోగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది. భవానీ. ఓ, సైన్ పెట్టేశారా? భూతం తలేసుకుని చూస్తోంది. ఏం జరగబోతుందో? ఆ పూంగుండ్రన్ సిగ్నేచర్ లో ఒక సిరియ డిఫరెన్స్ ఉంది. శివసు సార్. ఓకే సార్. సార్, పూంగుంటన్ సార్ చనిపోయారు. సార్ మర్చిపోయా. మా పూంగుండ్రన్ సార్ మీరు కొన్ను. ఈ కేసు అనుకుంటే ఎవరు మోసం చేయలేరు. కళ్ళ కాదు, అసాల్ట్ గా ఉండకు, అలర్ట్ గా ఉండని చెప్పే అలారం. ఒక డెడ్ బాడీ మనతో ఉందని ఎవరి బాడీలోనూ తెలియకూడదు. వీల్ చైర్, కూలింగ్ గ్లాస్, మాస్క్ ఎందుకు వేసుకున్నారో చెప్పొద్దు. టీ కాఫీ అవాయిడ్ చేయాలి. దోమలు కొట్టే బ్యాట్ తీసుకువెళ్ళాలి. 60% సిగ్నేచర్ 80% అవ్వాలంటే యాడిని 100% ట్రై చేయాలి. సిగ్నేచర్ సెట్ అవ్వలేదంటే ప్లాన్ బి. చలమా టేబుల్ మీద ఉన్న పెన్స్ అన్ని కింద పడేయాలి. కేశవన్ దాన్ని ఒంగి తీయాలి. ఆ గ్యాప్ లో శివాని సీసీటీవీని అడ్డుకోవాలి. యాడిని ఆ టైంలో సైన్ చేయాలి. చివరికి ఆ కేశవన లేదా మనవా అన్నది నిరూపించుకోవాలి. గురి పెట్టి 10 కోట్లు దొంగలిస్తున్నాం. ఓకే?